సో కాన్సన్ట్రేషన్ అనేది స్టడీస్ మీద మీరు కంప్లీట్ గా ఇలాంటివి ఏమీ పట్టించుకోకపోవడం వల్ల మేబీ ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారు యా కష్టపడ్డాం అంటే కొన్ని అఫ్ కోర్స్ ఎమోషనల్ గా మనుషులమే కదా మనకు కూడా కొన్నిసార్లు నేను ఒక ఇన్ బిట్వీన్ ఐ లాస్ సమ్ 1 or 2 సబ్జెక్ట్స్ బికాస్ ఆఫ్ ద డిస్టర్బెన్సెస్ బట్ దెన్ వదిలిపెట్టలేదు నేను వీ హ్యావ్ టు అచీవ్ ఇట్ వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ మన గోల్ ఈజ్ డిఫరెంట్ కదా ఇన్ని ఎడుదుడుకులు వచ్చినా మనం ముందుకు వెళ్ళాలి అని కంప్లీట్ చేసాం దేవుడి దయ వల్ల. ఆర్థోపెడిక్స్ చేయాలని అనుకున్నాను బికాస్ ఆర్థోపెడిక్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ నేను డ్యూరింగ్ మై కోర్స్. దాని తర్వాత దాంట్లో స్పెషాలిటీ ఏమైనా చేయాలని అనుకున్నాను. తర్వాత క్యాన్సర్ ఆర్థోపెడిక్స్లో ఐ వాంట్ టు డూ సమ్ స్పెషాలిటీ లేదు అని అలా స్పెషలైజ్ కోసం లండన్ అప్లై చేసుకున్నాను. వచ్చింది, వెళ్ళాను. ఐ డిడ్ మెనీ ఫెలోషిప్స్. అట్లా ఏది దేవుడు నాకు సహకరిస్తూనే ఉన్నాడు. సో ఐ థింక్ వీ అచీవ్డ్ ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఆల్ మైటీ. సో జనరల్గా అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఉన్న టైంలో, అమ్మ ఎన్టీఆర్ గారు ఉన్న టైంలో చాలా మంది ఇండస్ట్రీ పీపుల్ అమ్మతో చాలా క్లోజ్గా ఉన్న సిచ్యువేషన్. కాకపోతే ఏంటంటే వన్స్ అక్కడ నుంచి పర్సన్ దూరం అయిపోయిన తర్వాత సేమ్ సింపతి కానివ్వండి, సేమ్ సపోర్ట్ కానివ్వండి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అమ్మకి దొరికిందా? కొంతమంది డెఫినెట్లీ ఉన్నారు కదా. ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, అందరూ ఎవరో ఒకళ్ళు సైడ్స్ తీసుకోవాలి. ఈ సైడ్స్ తీసుకొని ఇప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే మీడియా ముందుకు వచ్చేసి ఎవరో ఒకళ్ళు ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చెప్తారండి. ఐ మీన్ ఓ పొలిటీషియన్ ఒక రకంగా చెప్తాడు, ఒక సినిమా యాక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఇంకో రకంగా చెప్తాడు, ప్రామినెంట్ పీపుల్. బట్ వాట్ ఈస్ ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ దేర్ వర్డ్స్? ఇప్పుడు నేను ఒక లూజ్గా ఒక స్టేట్మెంట్ నేను చెప్పగలనండి, ఎవరి గురించైనా చెప్పగలను. ఎందుకంటే నాకు తెలిసిన ఒక నిజం గురించి నేను ఒక స్టేట్మెంట్ నిజంగా ఇవ్వగలను. కానీ మనం ఒక చెప్పే ముందు దాని రీపర్కషన్స్ ఏంటి. నాకు ఇక్కడ ఏదైనా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నాకు ఇప్పుడు శ్వేత గారు మీ గురించి మంచిగా చెప్పి మీకు నచ్చిన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే నాకు మీ దగ్గర నుంచి మైలేజ్ వస్తుందని అనుకోండి. అట్లాంటి వాళ్ళు చాలామంది ఇలా మీడియా ముందు వచ్చి మాట్లాడటం, వాళ్ళకి ఏదో మైలేజ్ వచ్చి ఉండొచ్చు. మేబీ దట్ పర్సన్ వాళ్ళ నుంచి బెనిఫిట్స్ ఉండొచ్చు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటి అని అంటే ఆ కష్టాలు ఏంటనేది మాకు తెలుసు. ఓకే, వీళ్ళందరిలోకి మేము యాక్చువల్లీ చాలా కష్టపడి ఇంకా మేము వీఆర్ నౌ ఓకే గుడ్, ఇంకా మేము టాప్ పొజిషన్ అంటే మా పొజిషన్ టాప్ పొజిషన్ అని అంటే మనిషి పీస్ఫుల్గా ఉండి మనం మన పనులు చేసుకోగలిగితే అదే నా ప్రకారం ఈజ్ టాప్ పొజిషన్ ఇన్ ఎనీవన్స్ లైఫ్. ఓకే, డబ్బులు సంపాదించడం టాప్ పొజిషన్ ఇన్ లైఫ్ అన్నాను నేను. సో ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. యాజ్ ఐ సెడ్ దాట్ ఒకటి అర్థమైంది ఏంటి అంటే చాలా తక్కువ ఏజ్లో ఈ మనుషులు దే ఆర్ లైక్ దాట్. మన పరిస్థితులు బట్టి మారిపోతూ ఉంటారు. బట్ వాళ్ళు ఒక బ్యాచ్కి భజన చేస్తూ ఉంటారు, లేకపోతే ఒక బ్యాచ్ గురించి ఏదో చెప్తూ ఉంటారు. సో వాళ్ళని పెద్ద ఐ డోంట్ కేర్ అండి. ఎందుకు, నాకు వాళ్ళేం అన్నం పెడతలేదు, నాకు వాళ్ళ వల్ల బతకట్లేదు. నన్ను బతికించేవాళ్ళు, నన్ను బతికించేది నా ఎడ్యుకేషన్, నన్ను చూసుకునేది మై పేరెంట్స్, మై మదర్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ మై పేషెన్స్. నేను చూసే నా పేషెన్సే నాకు సపోర్ట్. ఓకే, నేను వచ్చిన 4 yearsలో నాకు ఇక్కడ ఏమి గాడ్ ఫాదర్స్ లేరు, లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ చూసుకుని ఇక్కడ ఎవరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఈజ్ బికాస్ ఆఫ్ మై వర్త్. ఓకే, నేను ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడో చోట తీసుకెళ్ళి మంచి పొజిషన్లో కూర్చోబెడతాడు, అంతే. ఓకే, అండ్ మీకు ఎన్టీఆర్ గారికి మధ్య రిలేషన్ ఎలా ఉండేది? ఇట్స్ ఫైన్. అంటే హాలిడేస్ మీరు చెప్పినట్టు వెళ్ళినప్పుడల్లా ఐ యూస్ టు మీట్ హిమ్, యూస్ టు బ్లెస్ మీ, యూస్ లైక్ అడిగేవారు ఎలా ఉందని, బాగా చదువుకోండి అని చెప్పేవారు. అట్లా హీ యూస్ టు మోటివేట్ మీ. కూడా మీరు అనే పిలిచారు. ఆయన ఏ ఏజ్ గ్రూప్ ను ఎవరినన్నా మీరనే అంటారు. ఆయన హీ నెవర్ కాల్స్ ఎనీవన్ నువ్వు. ఎనీ ఏజ్ గ్రూప్ మీరనే అంటారు ఆయన. ఓకే, ఆయనలో ఒక క్వాలిటీ అది. అంటే లైక్ ఆయనతో టైం స్పెండ్ చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి టైం అంటే ఆయనకి అంత టైం ఉండేది కాదు కదా. ఆయనకి టైం ఉండేది కాదు. ఆయన పడుకునేదే 4 hours పడుకునేవారు. సో ఆ టైంలో ఎంత టైం మనం ఆయనతో టైం స్పెండ్ చేయగలం? ఆయనకి అలాంటి ఎంటర్టైన్మెంట్స్ అట్లాంటివి ఏమి ఉండే కాదు కదా. ఓన్లీ ప్రాబబ్లీ పర్సన్ హూ స్పెండ్ మ్యాక్సిమం టైమ్ ఈజ్ మామ్ ఇన్ హిజ్ లైఫ్. సో ఆ టైంలో ఏదన్నా బట్ నాతో పెద్ద ఇంటరాక్షన్ అంటే కలిసినప్పుడు ఏదైనా టిఫిన్ చేయటము, లేకపోతే రేర్లీ ఒక్కొక్కసారి డిన్నర్ కలిసి చేయటము, అట్లా ఉండేది. కానీ సజెషన్స్ ఇచ్చేవారా సార్? సజెషన్స్ ఇచ్చేవారు తప్పకుండా. అదే చెప్తున్నాను కదా, బాగా చదువుకోండి, కాన్సన్ట్రేట్ చేయండి, ఇవన్నీ మీరు పట్టించుకోకూడదు, పొలిటికల్గా వచ్చేవి, మీ ఎయిమ్ అనేది డిఫరెంట్, వాటి గురించి ఏమి ఇబ్బంది పడకూడదు. అప్పుడు ఏం చదువుకుంటూ ఉండేవారు మీరు? 11th 12th బైపీసీలో ఉన్నాను కదా. బైపీసీ అని అంటే అప్పటికి లైక్ ఆ తర్వాత ఎలక్షన్ గెలవడం జరిగింది, విన్ అయ్యారు. తర్వాత ఆఫ్ కోర్స్ ఆ తర్వాత మల్టిపుల్ ఈవెంట్స్.
అమ్మకి ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉండేది డెఫినెట్గా, ఎందుకంటే అంత పెద్ద పర్సన్ అమ్మ అనేసరికి చాలా అభిమానంగా ఉండేవారు, చాలా ఇష్టంగా ఉండేవారు. అంటే అమ్మ చేసిన సర్వీస్ కూడా చిన్నదేం కాదు ఆ టైంలో, అంటే ఇటు పార్టీ వైజ్గా కానివ్వండి అన్ని రకాలుగా కూడా. కాకపోతే బయటకు వచ్చేసరికి అంతా కూడా అంటే నాకు తెలిసినంత వరకు నేను అడుగుతున్నాను, నెగిటివ్గానే అంతా కూడా స్ప్రెడ్ అయింది. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఒక మంచి అంటే మేమేమి చూస్ చేసుకుని రాలేదు కదా. లైక్ ఒక ఎన్టీఆర్ గారు లైఫ్లోకి రావాలి అని అంటే ఇంకొక లక్షల మంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా. ద పర్సన్ హ్యాస్ టు చూస్, రైట్? ఆయన చూస్ చేసుకున్న వ్యక్తి కదా, మనం ఏం ఆయన మ్యానిపులేట్ చేసే వ్యక్తిత్వం కాదు కదా. కొన్ని కోట్ల మంది దగ్గర ఆయన ఈజ్ లైక్ ఆరాధ్య దేవుడు. ఆయన ఒక మనిషికి నచ్చి ఆయన ప్రాబ్లీ ఆయన డిసైడ్ అయ్యి ఒక పర్సన్తో ఉండాలని అనుకున్నప్పుడు వీళ్ళంతా ఎవరండి నాకు అర్థం కాదు. సో బేసిక్గా ఇప్పుడు అదే మనిషి పేరు పెట్టుకునే కదా అది ఒకప్పుడు అదే వ్యక్తి గురించి మీరు అందరూ నెగిటివ్గా చెప్పి ఇది చేయలేదు అది చేయలేదని ఇప్పుడు అదే వ్యక్తి ఫోటోలు పెట్టుకునే కదా మళ్ళీ ఇంకా మీరు అందరూ సర్వైవ్ అవుతున్నారు. ఇది ఒకటి సెల్ఫ్ వాళ్ళకి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అంటాను. సో కాబట్టి ఐ థింక్ ఆల్ దట్ ఈస్ ఇమ్మెటీరియల్. సో లైక్ అంటే వన్స్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇదంతా ఓకే, వన్స్ ఎన్టీఆర్ గారు కాలం చేశాక అమ్మ ఇంకా పాలిటిక్స్ నుంచి కంప్లీట్గా దూరంగా ఉన్నారు. దూరంగా ఏం లేరు, బట్ ఏంటంటే ఇప్పుడు ఆయన పెట్టిన పార్టీని నడిపి తీసుకెళ్ళాలి కదండి. ఇప్పుడు ఒక ఆశయం మీరు ఏదో ఒక ప్రేమగా ఒకటి బిల్డ్ చేసుకున్నారు ఒకటి, మనం అది చేయలేని పరిస్థితిలో ఆ వ్యక్తి లేనప్పుడు దాన్ని తీసుకెళ్లేవాడు ముందుకి ఎవరో ఒకరు ఉండాలి, టార్చ్ బేరర్స్ ఉండాలి కదా. సో ఆ పొలిటికల్ పార్టీని లాక్కోవటం జరిగింది. ఇప్పుడు సరే వాళ్ళ సైడ్ వాళ్ళు అనుకుంటారు పార్టీని సేవ్ చేయడానికి. నిజానికి ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఒక పార్టీని సేవ్ చేయడానికి ఒక మనిషిని చంపేయాల్సిన అవసరం లేదు కదా, రైట్? ఒక మనిషి అంటే ఎన్టీఆర్ గారు అనే ఆయన గాడ్ లాంటి వ్యక్తి. ఆయన స్థాపించిన పార్టీ కదా, ఆయన స్థాపించిన పార్టీ. ఆ పార్టీ ఆయన ఏమన్నా చేసుకుని ఆయన ఇష్టం. సరే రేపు అనుకుందాం ఆ పార్టీ వల్ల ఏమైనా నష్టం వస్తుందా, ఆ పార్టీ వల్ల పార్టీలో ఏమైనా అవుతుందా, అది సెకండరీ. ఆయన ఇష్టం అది. ఆయన ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఆయన పార్టీని ఒక వ్యక్తి కోసం పోగొట్టుకుంటాడండి? పోగొట్టుకోడు కదా, చేయరు కదా. కానీ ఇంకొకళ్ళు ఎవరో అయ్యో మీరు పార్టీ పాడు చేస్తున్నారని ఇంకొకళ్ళు ఎవరో దానికి రియాక్ట్ అయ్యి పార్టీని మీరు లాగేసుకొని ఒక పార్టీకి సంబంధించిన అసెట్స్ తీసేసుకుంటే ఆ వ్యక్తికి ఎంత బాధగా ఉంటుంది. మీది అనుకుని ఎంతో కష్టపడి ప్రేమగా బిల్డ్ చేసుకున్న ఒక డ్రీమ్ని ఇంకొకళ్ళు లాగేసుకుంటే ఎంత బాధ ఉంటుందండి. సో ఐ థింక్ ప్రాబబ్లీ దట్ ఈస్ వాట్ హ్యాస్ కాస్డ్ అదే బేసికలీ మాట్లాడే వాళ్ళు ఏమన్నా 100 థింగ్స్ దే విల్ స్పీక్, బట్ దిస్ ఈజ్ మీ హూ ఐ వాజ్ ఇన్ ద సిచ్యువేషన్. కాబట్టి నేను మాట్లాడేది ఈజ్ ఆఫ్ కోర్స్ ద మోస్ట్ రిలయబుల్ పార్ట్. ఓకే, ఎందుకంటే మిగతా ఎవరు చెప్పినా నేనున్నానని 100 మంది నేను ఇప్పుడు అప్పుడప్పుడు చూసి నవ్వుకుంటూ ఉంటాను. ఎవడెవడో అసలు ఐ డోంట్ ఈవెన్ నో ఇప్పుడున్న కొంతమంది పొలిటీషియన్స్ నేనున్నాను నేను చూశాను ఇది జరిగిందని చెప్తూ ఉంటారు. ఐ లాఫ్ అట్ దెమ్. ఆయన దాకా యాక్సెస్ రాగలిగిన ఈ రోజు 90% మాట్లాడే వాళ్ళు ఎవరికి యాక్సెస్ లేదు అసలు. నోబడీ హ్యాస్ యాక్సెస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.